జరిగే అవకాశం ఉన్నా ఇవాళ యుద్ధం అనేటటువంటిది జరుగుతున్నదంటే కేవలము భారతీయుల్ని రక్షించటానికి కోసం మాత్రమే యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవేళ మూసుకొని ఉంటే, పహల్గామ్లో జరిగిన సంఘటన మూసుకొని ఉంటే ఇంకా పెద్ద దాడి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ S-400 అనేటటువంటిది ఇవాళ వాళ్ళు ఏ రకమైనటువంటి దాడి చేసినా దాన్ని తిప్పికొట్టే విధంగా ఇవాళ చర్యలు తీసుకుంటుంది త్రివిధ దళాలు. అంత అద్భుతంగా పనిచేస్తారు. దానికి సల్యూట్ కొట్టి అనేక మంది హర్షం వ్యక్తం చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షంలో ఉండి రాహుల్ గాంధీ గారు కూడా నిజంగా క్రెడిబుల్ ఎవరికి అవుతుంది? మోదీ గారికి అవుతుంది. రేపు వచ్చేది ఎవరు? మోదీ వస్తాడు. మోదీ గారికి పోయే విధంగా ఉండి కూడా తెలంగాణ చేస్తే మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మా కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుందని తెలిసి కూడా